కాలనీలో రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని మందలించే క్రమంలో చెలరేగిన వివాదంలో కాలనీ వాసులపై బయట నుండి వచ్చిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు రౌడీ షీటర్ అని, ఈ ఘటనలో ముగ్గురుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో ఘటన చోటు చేసుకుంది. నాగిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడని కాలనీలోని ఉండే మరో వ్యక్తి గొడవకు దిగాడు. అయితే ఇద్దరి మధ్య వివాదాన్ని ఆపేందుకు వచ్చిన కాలనీ వాసులపై గొడవకు దిగిన వ్యక్తి బోయిన్పల్లి నుంచి కొందరు వ్యక్తులను పిలిపించి విచక్షణ రహితంగా దాడులు చేశారు. దీంతో మోహన్ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సడన్లీ. మేమేదో అక్కడ యూరిన్ పోస్తే ఆయన కామెంట్ చేస్తే కిందికి పిలిచేస్తే మా అందరినీ పంపించారు. నేను అజయ్ ఇద్దరు కలిసి సారీ బ్రదర్ అని చెప్పేసి గుడి దాకా తీసుకెళ్ళాము. అంత లోపలనే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి కాల్ చేశారు. అండ్ రావడమే ఒక స్టిక్ బండికి తీసుకొని వచ్చాడు విత్ బియర్ బాటిల్. సో బియర్ బాటిల్ కింద పగలు కొట్టేసి ఇమీడియట్లీ అటాక్ చేశారు. సో అజయ్ గారిది మొత్తం ఇది ఇక్కడ త్రీ బ్రేక్స్ అయినాయి. తర్వాత ఆయన కొంచెం కాపాడదామని పోయే వారికి ఆయన వచ్చేసి నా పైన అటాక్ చేశారు. సో నాకు కూడా బాగా దెబ్బలు తాకినాయి. నాకు కూడా బ్రేక్ అయిపోయింది. రిప్స్ మీద బాగా కొట్టారు. సెంట్రింగ్ నాట్లతో కొట్టారు బాగా. నెత్తికి తాకింది బాగా. ఇక్కడ తాకింది. నా కాన్షియస్ పోయినాక కూడా కొడుతూనే ఉన్నారు. సో ఆయనకి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వాళ్ళు బోయినపల్లి నుంచి వచ్చారు సార్. ఆయన పేరు యాదవ్, సంథింగ్ యాదవ్ ఉంది. వాళ్ళు తాగారు. వచ్చేటప్పుడు తాగే వచ్చారు. యాజ్ వెల్ ఆ బాటిల్ కూడా కింద బాగలు కొట్టారు. సో కానీ తను యూరిన్ పోసారు. యూరిన్ పోసినందుకు పైకి వెళ్ళి కామెంట్ చేశారు. అప్పుడు వీళ్ళ ముగ్గురుట్లా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళ పేరు నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. కానీ ఆ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయనని తీసుకెళ్ళాను కాంప్రమైజ్, సారీ బాస్ అని చెప్పేసి కూడా చెప్పాను. సో అంత లోపలనే కాల్ చేశాడు. అబ్బాయి బైక్ మీద కట్టె పట్టుకొని వచ్చా విత్ బియర్ బాటిల్ ఈ స్టార్టింగ్. ఓకే.